నిన్న నీ ఇష్టం వచ్చినట్టు వాగావు గదు, దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను. సమాధానం తెలిస్తే నిన్నే చెప్పేవాడు. నిన్న నువ్వు మాట్లాడావు, నేను విన్నా. ఇప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు వినాలి. ఏమన్నావు? నన్నేమన్నావు? అనాథుణ్ణే, దిక్కు మొక్కు లేని వాణ్ణే. ఆ అనాథలు దిక్కు మొక్కు లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో నీకు తెలుసా? నీలాంటి డబ్బు గల వాళ్ళు కొవ్వెక్కి కామంతో కళ్ళు మూసుకుపోయి దొంగ చాటుగా రహస్య కామ కలాపాలు సాగించి ఆ పాప ఫలితాన్ని చెత్త కుండీలో విసిరి పారేస్తే వస్తారు. అటు చావలేక ఇటు బ్రతకలేక ఆ పాపమే వాళ్ళ పాలిటి శాపమై నీలాంటి సంస్కారుల దృష్టిలో వాళ్ళు అనాథలుగా గతి లేని వాళ్ళుగా కనిపిస్తారు. అంతేనా? అర్థం కావటం లేదు కదూ, అంతు పట్టడం లేదు కదూ. అవును, పలుకుబడి, పరపతి, ఆస్తి, ఐశ్వర్యమని 4 గోడల మధ్య చల్లగా హాయిగా బ్రతుకుతున్నావు. నీకెలా అర్థమవుతుంది? నువ్వు కూడా తల్లిదండ్రులెవరో తెలియకుండా ఏ ఫుట్పాత్ మీద పుట్టి ఉంటే ఆకలితో నకిరకలాడుతూ రోడ్ల వెంట తిరిగేదాన్ని. వయసొచ్చాక ఏ సాని కొంపకు చేరేదాన్ని. పూటకో గ్లాసుడు పండ్ల రసం తాగినట్టుగా నిన్ను తాగేవాళ్ళు. గంటకో విటులు నిన్ను పీల్చి పిప్పి చేసేవాళ్ళు.